హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వీట్స్ ఇష్టపడే వారిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ మైసూర్ పాక్ కూడా ఒకటి. ఇలా గుల్ల మైసూర్ పాక్ని మనం బయట కొనే వాటికన్నా ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా, ఈ విధంగా గుల్ల గుల్లగా ఒక కప్పు పిండితోనే మనం ఎక్కువ క్వాంటిటీలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని టిప్స్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు మనం శనగపిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఇలా మనం స్వీట్ కానీ మరేదైనా కానీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. చూసారుగా, ఈ విధంగా జల్లించుకోవడం వలన ఇందులో డస్ట్ ఉన్నా లేదా ఉండలు ఉన్నా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకొని మనం ఈ విధంగా లోతుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి. ఈ విధంగా అడుగు ఫ్లాట్గా మనకు లోతుగా ఉన్న గిన్నె అయితే మనం డిమోల్డ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా స్టీల్ గిన్నెకు బదులుగా మనం అల్యూమినియం గిన్నెను లేదా కేక్ మోల్డ్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇందులో నూనెను కానీ నెయ్యిని కానీ 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మైసూర్ పాక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా అడుగు మందంగా అలాగే లోతుగా ఉన్న ప్యాన్ని తీసుకోవాలి. ఇందులో 2 కప్పుల వరకు చక్కెరను యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా నచ్చకపోతే ఇందులో 1.5 కప్పు వరకు చక్కెరను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా చక్కెర కరుగుతూ ఉండగా మరొక గిన్నెను తీసుకోవాలి. ఇందులో 2 కప్పుల వరకు ఆయిల్ని తీసుకోవాలి. 1 కప్పు ఆయిల్, 1 కప్పు నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఇలా మనం కప్పు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఆయిల్ని లో ఫ్లేమ్లో మరొక వైపు వేడి చేసుకోవాలి. ఒకవైపు ఆయిల్ హీట్ అవుతుండగా మరొక వైపు మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్ క్వాంటిటీని బట్టి ప్యాన్ సైజు కూడా మార్చుకోవాలి. ఇలా చక్కెర మొత్తం కరిగి బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారుగా, ఇప్పుడు జస్ట్ స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ విధంగా కాకుండా మనకు లైట్గా తీగ పాకం రావాలి. మరొక 1/2 మినిట్ తర్వాత చెక్ చేసుకుంటే చూసారుగా, ఈ విధంగా లైట్గా తీగ పాకం రావాలి. ఇలా వస్తేనే మనకు మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. వెంటనే ఇందులో శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 వరకు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 1/2ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. మీరు మొదటిసారిగా ప్రిపేర్ చేస్తున్నట్లయితే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది. మీరు ఆఫ్టర్ ప్రిపేర్ చేయాలనుకున్నా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. వన్స్ పాకంలో శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఉండలు లేకుండా పాకంలో పిండి మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. చూసారుగా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొక వైపు ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ని ఇలా ఒక్కొక్క గరిటెను వేసుకుంటూ మళ్ళీ కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఒకేసారి ఆయిల్ యాడ్ చేయకుండా ఈ విధంగా ఒక్కొక్క గరిటెను మాత్రమే వేసుకోవాలి. పిండి మొత్తం ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నప్పుడు మరొక గరిటెను ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకోవడం వలన మనకు మైసూర్ పాక్ తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. ఆ విధంగా కాకుండా మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్ వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మరుగుతూనే ఉండాలి. అప్పుడే మనకు మైసూర్ పాక్ గుల్ల గుల్లగా వస్తుంది. స్వీట్ని మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు జస్ట్ 10 సెకండ్స్లోనే కలర్ చేంజ్ అయిపోతుంది. అందువల్లనే గిన్నెకి ముందుగానే ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం కలుపుకునేటప్పుడు ప్యాన్కి సపరేట్ అవుతూ అలాగే చివర్లలో కూడా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం బయట మైసూర్ పాక్ కొన్నప్పుడు మనకు డబుల్ కలర్లో వస్తుంది. సేమ్ అలానే రావాలంటే ఈ విధంగా లోతుగా ఉన్న గిన్నెను తీసుకుంటే సరిపోతుంది. ఇలా గిన్నెలోకి వేసిన తర్వాత కూడా 1 or 2 మినిట్స్ వరకు ఈ విధంగా బబుల్స్ వస్తూనే ఉంటాయి. దీనిని ఏమాత్రం ప్రెస్ చేయకుండా పైన హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా సమానంగా సర్దుకోవాలి. చిన్న చిన్న టిప్స్ తోటి మనం గుల్ల మైసూర్ పాక్ని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో ఏమైనా డౌట్స్ వస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి.
ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చల్లారడానికి ఫ్రిడ్జ్లో కానీ వాటర్లో కానీ పెట్టకూడదు. ఇక్కడ తీసుకున్న 2 కప్పుల ఆయిల్కు ఈ విధంగా కొద్దిగా మాత్రమే మిగిలింది. ఇలా 3 to 4 మినిట్స్ తర్వాత మనకు బబుల్స్ మొత్తం తగ్గిపోయి ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడే మనం మైసూర్ పాక్ ఏ సైజులో కావాలో కట్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం చిన్నవిగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇది చల్లారటానికి ఖచ్చితంగా 3 అవర్స్ వరకు టైం పడుతుంది. ఇలా పూర్తిగా చల్లారేంత వరకు వదిలేయడం వలన మనకు మధ్యలో డార్క్ కలర్ అలాగే ఇటువైపు అటువైపు లైట్ కలర్ వస్తుంది. చూసారుగా ఇక్కడ మనకు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిని డీమోల్డ్ చేసుకుందాం. గిన్నెని ఈ విధంగా రివర్స్లో ప్లేట్లోకి పెట్టి పైన ట్యాప్ చేస్తే ఈజీగా రిమూవ్ అవుతుంది. చూసారుగా ముందే ఆయిల్ గ్రీస్ చేసుకోవడం వలన మనకు ఈ విధంగా ఈజీగా రిమూవ్ అవుతుంది. చూసారా కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు దీనిని రివర్స్ చేసుకుందాం. మనం ముందుగానే పీసెస్ కట్ చేసుకున్నాం కదా, చూసారుగా ఎంత ఈజీగా విడిపోయాయో. ఈ చిన్న టిప్స్ తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అస్సలు పాడయ్యే ఛాన్సే లేకుండా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇలా గుల్ల మైసూర్ పాక్ మీకు కూడా నచ్చిందా? తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్లోని రెసిపీస్ మీకు నచ్చినట్లయితే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.